ఉగాది హిందూ చంద్ర క్యాలెండర్ ప్రకారం తెలుగు, కన్నడ ప్రజల కొత్త సంవత్సర వేడుక. ఇది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ. ఉగాది అర్థం. ఉగాది అనే పదం యుగ అంటే నూతన యుగం మరియు ఆది అంటే ప్రారంభం అనే పదాల కలయిక. దీని అర్థం కొత్త యుగ ప్రారంభం అని అర్థం. ఇది చైత్రమాస శుక్లపక్షంలోని మొదటి రోజు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి. పండుగ ప్రత్యేకతలు. ఉగాది నాడు తెలుగువారు, కన్నడ వాళ్ళు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిస్తారు. ఇది వసంత ఋతువుకు ఆరంభం, ప్రకృతి కొత్త శోభను సంతరించుకునే కాలం. ఉగాది పచ్చడి. షడ్రుచుల ప్రత్యేకత. ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇది 6 రుచులు, షడ్రుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఇవి మన జీవితం మధురమైన, చేదైన సమస్యలతో ముందుకు సాగాలని బోధిస్తుంది. బెల్లం అంటే తీపి, సంతోషం. చింతపండు అంటే పులుపు, ఆశ్చర్యం. మిర్చి అంటే కారం, కోపం. వేప పువ్వులు చేదు, కష్టాలు. ఉప్పు జీవన అవసరాలు. మామిడి అంటే వగరు, ఆశలు. పంచాంగ శ్రవణం. ఈ రోజు పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం అంటే నూతన సంవత్సర ఫలితాలు చేస్తారు. ఇది భవిష్యత్తులో రాజకీయ, వాతావరణ, వ్యక్తిగత అంశాలను గురించి ప్రస్తావిస్తుంది. ఉగాది పండగ రోజు చేసే ముఖ్యమైన పనులు. గృహాలను శుభ్రపరిచి మామిడి తోరణాలతో అలంకరించడం. నూతన వస్త్రాధారణ, దేవాలయ సందర్శన. ప్రత్యేక వంటలు తయారు చేసుకోవడం. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉగాది. మహారాష్ట్రలో గుడి పాండ్వా అని అంటారు. పంజాబ్ లో బైసాఖి అని అంటారు. సింధ్ లో చెట్టి చాంద్ అంటారు. అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా శుభమని భావిస్తారు. ఈ రోజున దానం, పుణ్యకార్యాలు చేసుకోవడం మరింత శుభప్రదం. సారాంశం. ఉగాది అనేది కొత్త సంవత్సరానికి ఆరంభం. నూతన ఆశలు, ఉల్లాసం, జీవనంలోని అన్ని అనుభవాలను సమతుల్యంగా స్వీకరించే పండుగ.